పెళ్లిలో అడ్డంగా దొరికిపోయిన మాణిక్యం మరి ఇదంతా ఎలా జరిగిపోతుంది? అసలు మాణిక్యం నిజం ఎలా బయటపెట్టాడు? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక ఇక్కడ చూస్తే కామాక్షి అయితే ఇంటికొస్తుంది. అలా వచ్చి పెళ్లి విషయాలు మాట్లాడుతూ ఉంటుంది. మీరు చాలా త్వరగా రావాలి అని చెప్పి కామాక్షి అంటూ ఉంటుంది. అత్త వచ్చేస్తాంలే, మళ్ళీ ఎందుకు, అసలే పెళ్లి పనులు చాలా ఉంటాయి కదా అని చెప్పి బాలు అంటూ ఉంటాడు. అవును, పెళ్లి పనులు చాలా ఉంటాయి కదా, మేము వచ్చేస్తాం కదా అని చెప్పి మీనా మిగిలిన వాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు. కామాక్షి అయితే అది కాదురా బాలు, మీ మావయ్య రంగారావు మళ్ళీ నన్ను వెళ్ళమని చెప్పాడు. ఎందుకంటే అసలే చాలా టెన్షన్ పడిపోతున్నాడు. ఇక మీరుంటే కాస్త ధైర్యంగా ఉంటుంది కదా, ముఖ్యంగా బాలు మీనా అన్నీ చూసుకుంటారు అని చెప్పేసి పంపించాడురా. అవునవును, వీళ్ళే చూసుకోవాలి, అయితే మిగిలిన వాళ్ళు రానవసరం లేదేమో అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అవును, మా అమ్మని రావద్దని చెప్పత్తా, అక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇక నీ చుట్టూ తిరుగుతూ నీ పని పాడు చేస్తుంది. అదేంట్రా, వదిన లేకపోతే సందడే ఉండదు కదా. అవునులే, సందడి ఎలా వస్తుంది? ఈవిడి గారు ఏదో ఒకటి అంటూ ఇక అక్కడ మాట్లాడుతూ ఉండకపోతే సందడి రాదులే. ఈవిడి గారు ఉండాలే, ఈ ప్రభావతి గారు లేకపోతే అసలు అక్కడ సీన్ ఎలా క్రియేట్ అవుతుంది అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. ఇలా అందరూ కూడా పెళ్ళికి సిద్ధపడతారు. ఇక కామాక్షి అయితే వెళ్ళిపోతుంది. పెళ్ళికి రెడీ అవుతూ ఉంటారు అందరూ కూడా చాలా హ్యాపీగా. ఇక అందరూ అయితే పెళ్ళికి బయలుదేరిపోతారు. ఇంకా రాలేదేంటి వీడు, సత్యం ఇంకా రాలేదేంటి అని చెప్పేసి రంగారావు కంగారు పడిపోతూ ఉంటాడు. పెళ్లి హడావుల్లో టెన్షన్ పడుతూ ఉండగానే, ఎందుకండి కంగారు పడతారు, వచ్చేస్తారులే అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా ఒక అతను వచ్చి సత్యం గారి ఫ్యామిలీ వస్తున్నారు అని చెప్పేసరికి గబగబా బయటికి అయితే వస్తాడు రంగారావు. ఏంట్రా ఇంత ఆలస్యమైంది ఏంట్రా అని చెప్పి అంటూ ఉండగానే, ఏముందిరా, ఈ ఆడవాళ్ళకి రెడీ అవడంలోనే సరిపోతుంది కదా టైం అంతా, ఈ లేడీస్ రెడీ అవ్వలేదు అని చెప్పి అంటూ ఉండగానే, మేమేనా, మీరు మాత్రం లేట్ చేయలేదా అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది. ఇక అలా కాసేపు మాట్లాడుకుని లోపలికైతే వెళ్ళిపోతారు. పదిరా లోపలికి వెళదాం, అసలే లోపల చాలా పనులు ఉన్నట్టున్నాయి. అవును మావయ్య, ఎంతవరకు వచ్చాయి పనులు? ఏముంది, మీరు అక్కడున్న ఇక్కడ పనులన్నీ కూడా చక్క పెడుతున్నారు కదా, డెకరేషన్ పనులు మీనా అయితే తన వాళ్ళకు అప్పు చెప్పింది, ఆ పని పూర్తి చేస్తున్నారు. నువ్వు చూస్తే క్యాబ్ విషయాలు చూసుకుంటూ ఇక్కడ పనులన్నీ చూసుకుంటున్నావు. అలాగే ఇక రోహిణి అయితే మేకప్ వేయడానికి సిద్ధంగా ఉంది. రోహిణి చేత మేకప్ వేయించుకోవడానికి సుందరి కన్నా ముందుగానే మా ఆవిడ కామాక్షి ఎదురు చూస్తుంది. ముందు ఆవిడకు మేకప్ వేస్తే తప్ప సుందరికి మేకప్ కూడా వేయనిచ్చేలా లేదురా అని చెప్పేసి అంటూ ఉండగానే, ఇంకెప్పుడు నా మీదే, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రెడీ అవుతాం అన్నయ్య, ఇలాంటి సమయంలోనే కదా మనం రెడీ అయ్యేది, ఇలాంటి సమయంలోనే చీరలు నగలు అన్నీ చూపించుకోవాలి, అందుకే కదా రెడీ అవుతుంటా అని చెప్పేసి అంటూ ఉండగా, పోనీ లేరా, ఏదో చెల్లి ముచ్చట పడుతుంది కదా, రెడీ అవ్వనివ్వు, ఇందులో ఏముంది, మిగతా పనులు చూసుకుంటాం పద అని చెప్పేసి ఇక అక్కడ పెళ్లి పనులు చూసుకుంటూ మాట్లాడుకుంటూ కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. ఈలోగా అక్కడక్కడే తిరుగుతూ తన మేనల్లుడు పెళ్లిలో అన్నీ తనే సర్వెంట్ కింద కూడా చేసేస్తూ ఉంటాడు. తెగ హడావిడి చేసేస్తూ ఉంటాడు మాణిక్యం. అయితే ఇక్కడ మేకప్ వేయడానికి లోపలికి రోహిణి వస్తుంది సుందరి దగ్గరికి. వాళ్లకు టీ కాఫీలు కూడా తీసుకొస్తాడు. కానీ రోహిణిని చూడకుండానే ఆ కాఫీ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత డ్రింక్స్ తీసుకొచ్చి అక్కడ సత్యం కుటుంబానికి ఇవ్వడానికి సిద్ధపడే లోపలనే ఆ డ్రింక్స్ తీసుకొస్తూ ఉంటే కానీ ఎవరో పిలవడంతో ఇంకొకరి చేతిలో పెట్టి అక్కడి నుంచి మాణిక్యం అయితే వెళ్ళిపోతాడు. ఇలా పెళ్లిలో ప్రతి సిచ్యువేషన్లో మాణిక్యం ఎదురుపడే పరిస్థితి వస్తుంది. కానీ ప్రతి చోట ప్రస్తుతానికి మాణిక్యం అయితే తెలియకుండానే అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతాడు. బాలు మీనా మిగిలిన వాళ్ళెవ్వరికీ కూడా ఎదురుపడకుండా అక్కడ మాణిక్యం ఉన్నాడని చెప్పి వీళ్లకు తెలియదు, అలాగే వీళ్ళందరూ పెళ్లిలో ఉన్నారని మాణిక్యానికి తెలియదు. ఇవేమీ తెలియకుండానే మాణిక్యం అక్కడ మేనల్లుడు పెళ్లిలో హడావుడి చేస్తూ మేనల్లుడు కోసం తెగ పనులు చేస్తూ ఉంటాడు, అంతా తనదే అనుకుంటూ. అలా చేస్తూ ఉండగానే ఈలోగా ఇక్కడ చూస్తే రోహిణి అయితే మేకప్ పూర్తయిన తర్వాత, ఎలా ఉంది పెళ్లి కూతురు అని చెప్పేసి అందరినీ అడుగుతూ ఉంటుంది. మా పార్లర్ అమ్మ మేకప్ చేయడం బాగోకపోవడమా, చాలా బాగుంది, సుందరి ఇప్పుడు పెద్దదైపోయింది కదా అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏంటి మిస్ అయ్యానని చెప్పి అనుకుంటున్నావా బావా,
నన్ను మిస్ అయ్యానని చెప్పి ఏం ఫీల్ అవ్వకలే. ఇప్పుడైనా నువ్వు పెళ్లి చేసుకుంటాను అంటే నేను రెడీగా ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది సుందరి. అయితే చాలే ఆట పట్టించింది. నువ్వు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లోంచే వెళ్ళిపోయావు, ఇంకా మా ఆయన్ని ఏం పెళ్లి చేసుకుంటావులని చెప్పి మీనా కౌంటర్ అయితే ఇస్తుంది. అమ్మో, మీనా అక్క కూడా బాగానే మాట్లాడుతుందే. మీనా మాట్లాడడం నువ్వు పూర్తిగా వినలేదేమో, లేకపోతే ఇలా మాట్లాడవులే అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. అలా కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. హలో పెళ్లి కూతురా, పెళ్ళైన తర్వాత మమ్మల్ని మర్చిపోతావా? మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? ఈరోజు మా పెళ్ళి ఇంత సంతోషంగా నలుగురు మధ్యలో అందరి దీవెనలతో జరుగుతుంది అంటే దానికి కారణం మీరిద్దరే. మీ ఇద్దరు వాళ్ళింట్లోనూ మా ఇంట్లోనూ ఒప్పించారు కాబట్టి వాళ్ళు మేము ఇక అందరం కూడా హ్యాపీగా ఉన్నాం. రెండు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. అలాగే ఇక వాడు నేను కూడా హ్యాపీగా అందరి ముందు పెళ్లి చేసుకుంటున్నాం. ఇది జీవితంలో మర్చిపోలేని రోజు. అలాంటిది మిమ్మల్ని ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చిన మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నిజంగా జీవితం అంతా గుర్తుపెట్టుకుంటాను. మీకు ఎప్పటికీ రుణపడిపోయి ఉండిపోతాను అని చెప్పి సుందరి అంటూ ఉంటుంది. అవునరా బాలు, సుందరి చెప్పింది నిజమే. తొందరపడి సుందరి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. కానీ రెండు కుటుంబాలని ఒప్పించి ఈ పెళ్లి జరిగేలా చేసింది మాత్రం నువ్వేరా. నువ్వు మీనా కనుక లేకపోయి ఉంటే ఈరోజు మేము ఏమైపోయేవాళ్ళమో ఏంటో. నా తమ్ముడిని ఒప్పించి దీని పెళ్లి నేనే చేయాలని చిన్నప్పటి నుంచి దీన్ని నేనే చూసుకుంటూ వచ్చాను, నాకు పిల్లలు లేక. కానీ చివరికి నన్ను కూడా మోసం చేసేసరికి నాకు చాలా బాధ అనిపించింది. కానీ ఆ మోసాన్ని కూడా నువ్వు తిప్పుకొట్టి దీని జీవితాన్ని నిలబెట్టి మా ప్రాణాలని నిలబెట్టావని రంగారావు అయితే అంటూ ఉంటాడు. ఇక అలా పెళ్ళంతా సందడిగా జరిగిపోతూ ఉంటుంది. ప్రతి చోట మాణిక్యం తప్పించుకుని వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉండగానే ఈలోగానే ఇక వంటల దగ్గరికి అయితే వస్తాడు బాలు. వంటలు ఎలా చేస్తున్నారో ఏంటో అనుకుంటూ వంటల దగ్గరికి వచ్చి అంతా చూస్తూ ఉంటాడు. ఈలోగానే అంతా హడావుడి చేస్తున్న మాణిక్యం అయితే అక్కడ వంటల దగ్గర ఒక అతను ముఖ్యమైన పనుందని బయటికి వెళ్ళడంతో వంట చేయడానికి సిద్ధపడతాడు. ఇలా ఇక బాలు వచ్చేసరికి టక్ కూరగాయలు కట్ చేస్తూ ఉంటాడు. బాగానే కట్ చేస్తున్నారే కూరగాయలు, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది అని చెప్పేసి బాలు అడుగుతూ ఉంటాడు. ఈలోగానే ఇక అక్కడ ఎవరో పిలవడంతో ఇటు పక్కగా చూసేసరికి అక్కడున్నది మాణిక్యం. కానీ ఒక్కసారి బాలు షాక్ అయిపోతాడు. ఇక్కడ సాక్ష్యాలతో సహా వీడిని పట్టించాలి. ఆ రోజు నేను వీడిని పట్టుకుంటే తప్పించుకుని వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఎలా తప్పించుకుంటాడో చూస్తాను అని చెప్పేసి ఇక గబగబా వాళ్ళ నాన్నను అలాగే మనోజ్ని రవిని అందరినీ తీసుకుని అక్కడికైతే వస్తాడు వంటగది దగ్గరికి. అలా వచ్చేసరికి ఒకసారి చూడండి అక్కడ ఎవరున్నారో మీకే తెలుస్తుంది. ఎవరున్నారా? ఆయన వంట చేసే దగ్గర ఎవరుంటారు? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నేను పెద్ద బిజినెస్ మ్యాన్ని, నన్ను వదిలే అని చెప్పి అంటూ ఉండగా, హలో బిజినెస్ మ్యాన్ గారు, మీకోసమే ఇక్కడ ముఖ్యంగా మీ కళ్ళు తెరుచుకోవడానికే ఇక్కడికి తీసుకొచ్చింది. ఏంట్రా పెళ్లిలో కూడా నీ గోలా అని చెప్పేసి మనోజ్ అయితే అంటూ ఉంటాడు. ఒక్కసారి అటు చూడరా అని చెప్పేసి చూడమనేసరికి అక్కడ వంటలు చేస్తూ మాణిక్యం కనిపిస్తాడు. ఈ వంటలు చాలా టేస్టీగా ఉండాలి, వంటల్లో ఎక్కడా కూడా మనకి పేరు రాకూడదు. ఈ వంటలు తిన్న వాళ్ళందరూ కూడా ఈ పెళ్లిని చాలా రోజులు గుర్తు పెట్టుకునేలా చేయాలి. ఈ వంటలన్నీ నా మేనల్లుడు కిషోర్ పెళ్ళి అంటే అంగరంగ వైభవంగా ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలి అని చెప్పేసి అక్కడ వంట చేస్తూ అందరితో మాట్లాడుతూ ఉంటాడు. కిషోర్ తన మేనల్లుడని, కిషోర్ మేనమామ అతనే అన్న విషయం అయితే ఆ కుటుంబానికి తెలిసిపోతుంది. ఒక్కసారి షాక్ అయిన సత్యం అందరూ కూడా ఏంట్రా ఇదంతా, ఇంతకాలం దాచిపెట్టిన నిజం. హేరా మనోజ్, ఏంటి అక్కడ రోహిణి మేనమామని చూసేసరికి షాక్ అయ్యావా? రోహిణి మేనమామ కిషోర్ మేనమామ అంటున్నాడేంటి? ఈ విషయాన్నే తేల్చాలి. అసలు ఏంటి బాలు ఇదంతా? నాకేమీ అర్థం కావడం లేదు. అతను ఇక్కడ ఉండడం ఏంటి, పైగా ఇక కిషోర్ మేనమామని చెప్పడం ఏంటి? నాకంతా అయోమయంగా ఉంది. ఒరే నువ్వు తింగరోడివి, తెలివి తక్కువ ఓడివి కాబట్టే నిన్ను నీ పెళ్ళాం ఆడిస్తుందిరా. మొత్తం నిజాలన్నీ నేనెలా బయట పెడతానో చూడు. కావాలి అంటే కాసేపట్లో ఈ పెళ్లిలో పెద్ద బాంబే బ్లాస్ట్ అవ్వబోతుంది.
నీ భార్య దాచిపెట్టిన నిజాలన్నీ బయటికి రాబోతున్నాయి. ఒరే రోహిణిని తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు. రోహిణి చాలా మంచిది. తనకి నేనంటే ఎంత ఇష్టమో తెలుసా? ఇదిగో నా మెడలో ఒక తాయెత్తుంది చూసావా? అది హిమాలయాల నుంచి తెప్పించింది. హిమాలయాల్లో పూజ చేయించి నా కోసం తెప్పించింది. నాకు బర్త్డే గిఫ్ట్గా ఇచ్చింది. ఓహో, నువ్వు నిజంగా తెలివి తక్కువ వాడివేరా. బర్త్డే గిఫ్ట్ ఖరీదైంది కొనాలి, కొనడానికి డబ్బు ఉండాలి కదా. అది లేక చాలా తెలివిగా ఇక మార్కెట్లో దొరికే ఒక 20 రూపాయలు ఏరు ముక్కను తీసుకొచ్చి నీ చేతిలో పెట్టి హిమాలయాల నుంచి తెచ్చానని చెప్పి నిన్ను నమ్మించింది. నువ్వు ఇలాంటి వాడివి కాబట్టి పూర్తిగా నమ్మేసి మోసపోయావు. లేదురా, రోహిణి గురించి నువ్వు విన్నన్నా సరే నేనైతే నమ్మను. ఎందుకులే, నువ్వు నమ్మవని నాకు తెలుసు. సాక్ష్యాలతో సహా పార్లర్ అమ్మ నాటకం ఏంటో నేను బయట పెడతాను. వీడు దొరికితే వీడి చేత నిజం కక్కించి అప్పుడు కదా మిగతా విషయాలన్నీ నేను తెలుస్తాను అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు బాలు. అయితే ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉండగానే ఈలోగా అక్కడ పెళ్లి పనులన్నీ స్పీడ్గా జరుగుతుండగా మనందరం గుడికి వెళ్ళాలని చెప్పేసి బాలు అయితే అందరినీ గుడికి తీసుకుని బయలుదేరుతాడు. మాణిక్యాన్ని రంగారావుకి చెప్పి గుడికి వచ్చేలా చేస్తాడు. మాణిక్యం కూడా గుడికి అయితే వస్తాడు. ఏంటో వీళ్ళ చేదస్తం ఇప్పుడు గుడికి రావడం ఏంటో. పెళ్ళైన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని తీసుకుని కదా గుడికి వస్తారు. అయినా రంగారావు స్నేహితుడి ఫ్యామిలీ అంతా కూడా వచ్చారని చెప్పేసి ఆయన చెప్పారు కదా, మరి అందుకని వాళ్ళకి అతిథులుగా గౌరవం ఇవ్వాలి కదా. అసలే పెళ్లి కూతురు తరపు వాళ్ళు చాలా మంచి వాళ్ళని ఆయన చాలాసార్లు చెప్తూ వచ్చారు. వాళ్ళతో కలిసి మాట్లాడే టైం కుదరలేదు. పెళ్లిలో అంతా హడావిడిగా ఉంది కాబట్టి అక్కడ కూడా కుదరలేదు. పోనీలే, ఇక్కడైనా కనీసం వాళ్ళతో మాట్లాడే టైం కుదురుతుంది, వాళ్ళని కలిసినట్టు ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అలా అనుకుంటూనే గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకుంటాడు. అలా పెట్టుకున్న తర్వాత బయటకు వస్తూ ఉంటారు. అక్కడ సత్యం ఫ్యామిలీ మొత్తం నిలబడి ఉంటారు. అలా నిలబడేసరికి ఒక్కసారే షాక్ అయిపోయి ఉండిపోతాడు. ఇక మాణిక్యం వాళ్ళందరినీ చూసి నిర్ఘంతుడైపోయి ఉండిపోయేసరికి ఇంకా అక్కడ ఒక్కసారే పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. వీళ్ళు ఎలా వచ్చారు? రంగారావు గారు చెప్పిన తన స్నేహితుడి ఫ్యామిలీ వీళ్ళేనా ఏంటి? హలో, ఏంటి మాణిక్యం గారు, ఏంటి ఇక్కడ మమ్మల్ని చూసేసరికి షాక్ ఎదురైనట్టుందేంటి అని చెప్పి అంటూ ఉండగానే, అసలు ఏంటండి మీరు ఇక్కడ ఎందుకున్నారు అని చెప్పేసి ప్రభావతి అడుగుతుంటుంది. అమ్మవతి, నువ్వు ప్రశ్నిస్తే ఆయన మళ్ళీ మౌనవ్రతమనో లేకపోతే ఇంకేదనో తప్పించుకుని వెళ్ళిపోతారు. సుందరి పెళ్లిలో ఈయనకి పని ఏంటో ఒక్కసారి అడిగితే సరిపోతుంది. సుందరి పెళ్లిలో నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉండగానే ఈలోగా ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక అయోమయం పరిస్థితిలో ఉండిపోతాడు. మనోజ్ అయితే, అసలు సుందరి పెళ్లిలో మీరెందుకున్నారు? ఆ కుటుంబానికి మీకు సంబంధం ఏంటి? పైగా పెళ్లి కొడుకు దొరిపని చెప్పి అంటున్నారు. పెళ్లి కొడుక్కి మీకు సంబంధం ఏంటి? అసలు ఇక్కడ ఎవరు లేరు కదా మీకు సంబంధించిన వాళ్ళు. అసలు అలా ఎలా వచ్చారు మీరు ఇక్కడికి? మలేషియా నుంచి మీకేమైనా వాళ్ళకి మీకు రిలేషన్ ఉందా ఏంటని కాస్త అమాయకత్వంగా అడుగుతూ ఉంటాడు మనోజ్. ఒరే అమాయక చక్రవర్తి, నిన్ను నీ పెళ్ళాం మోసం చేసిందంటే నీకు ఇంకా అర్థం కాలేదా? సరే, ఒక్క క్షణం ఓపిక పట్టు. వీడి నోటి వెంట నిజం ఎలా బయటకు రప్పించాలో నాకు తెలుసు కదా అని చెప్పేసి అంటూ గుడిలోకి వెళ్ళి హారతి అయితే తీసుకొస్తాడు బాలు. అయితే ఇక్కడ నిజం తప్ప అబద్ధం చెప్పడానికి లేదు. ఇది గుడి. ఇప్పుడు మీరు కనుక ఎలాంటి అబద్ధాలు చెప్పి మోసం చేస్తే అక్కడ పెళ్ళాగిపోతుంది. రంగారావు గారి స్నేహితుడు అంటే ఎవరో కాదు, మా నాన్న సత్యం. మేము మాట్లాడిన మాట ఏదైనా సరే ఖచ్చితంగా మా మావయ్య నమ్ముతాడు. మీకు తెలుసో లేదో వాళ్ళిద్దరినీ కలిపింది నేనే. ఇక సుందరి అలాగే కిషోర్ని ఇద్దరినీ కలిపి వాళ్ళ పెళ్ళికి ఆ కుటుంబాల్ని ఒప్పించింది నేనే. ఇప్పుడు ఆ పెళ్ళి వద్దు అని ఆపేయగలగ శక్తి నాకుంది. కాబట్టి ఈ హారతి మీద ఒట్టేసి ఆ పెళ్లిలో మీరెవరు? అసలు మా దగ్గరికి మలేషియా మాణిక్యంగా ఎందుకు వచ్చారు? నిజాన్ని పూర్తిగా చెప్పలేదనుకో, ఒక్క ఫోన్ కాల్తో ఆ పెళ్ళిని నేను ఆపేస్తాను అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. ఒరే, ఎందుకురా ఇదంతా? లేదు నాన్న, ఇక్కడ చాలా పెద్ద రహస్యం బయటపడిపోతుంది. నాకు చాలా రోజులుగా ఉన్న అనుమానం ఇది. ఎన్నోసార్లు నిరూపించడానికి ట్రై చేసిన
వీడు చాలాసార్లు తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఇక మీదట తప్పించుకునే ఛాన్స్ వీడికి నేనెందుకు ఇస్తాను? మన పార్లర్ అమ్మ అసలు ఏం నిజాలు చెప్తుందో, ఏం అబద్ధాలు చెప్తుందో మనకు కూడా తెలియాలి కదా. మలేషియాలో నాన్నున్నాడు అంది. మలేషియా నుంచి నాన్న డబ్బులు పంపాడు అంది. మలేషియాలో నాన్నున్నాడో లేదో తెలియదు. ఆ నాన్న ఎలా ఉంటాడో తెలియదు. మలేషియా నుంచి డబ్బులు పంపాడు అన్నది కూడా అబద్ధమేని మన డబ్బుతోనే షోరూమ్ పెట్టించి మలేషియా నుంచి వచ్చిన డబ్బని మనల్ని మోసం చేసింది. అక్కడ కూడా పార్లర్ అమ్మ బయటపడిపోయింది. ఆ తర్వాత మనం మలేషియా వెళ్ళాలి అనుకుంటే చివరకు వాళ్ళ నాన్నే చనిపోయినట్టుగా పెద్ద డ్రామాని క్రియేట్ చేసి మనందరినీ మాయ చేసి ఇదిగో వీడున్నాడు కదా, వీడి చేత బూడిద పంపించి మనందరి మొహానికి బూడిద రాసింది. ఇప్పుడు కనుక నిజం బయటపడకపోతే ఇదిగో ఉన్నాడు కదా మన అమాయక చక్రవర్తి, వీడు జీవితం అంతా మోసపోతూనే ఉంటాడు. వీడి కోసమైనా మన పార్లర్ అమ్మ అసలు గుట్టు బయటపడాలి అని చెప్పేసి ఇక చెయ్యి తీసి హారతి పళ్ళి మీద పెట్టి నిజం చెప్పండి, ఈ పెళ్లి జరగాలి అంటే మీరు నిజం బయట పెట్టాలి, లేకపోతే పెళ్లి ఆగిపోతుంది. గుడిలో హారతి పళ్ళ మీద మీరు చెయ్యి పెట్టి అబద్ధం చెప్తే మీ జీవితమే నాశనం అయిపోతుంది. నిజం చెప్పండి అని చెప్పేసి నిలదీసేసరికి నన్ను క్షమించండి, నేను కేవలం నాటకం ఆడడానికి వచ్చిన వాడిని మాత్రమే. బాలు, నువ్వు నన్ను మటన్ కొట్టుకునేవాడివి అని చెప్పి అంటూ ఉంటావు కదా. అవును, నిజంగానే నేను మటన్ కొట్టుకునేవాడిని. మటన్ కొట్టు మాణిక్యం అంటే అందరికీ తెలుసు ఊర్లో. కాకపోతే మీకు తెలియకపోవడం నా అదృష్టం, ఆ రోహిణి అదృష్టం అంతే తప్ప ఇందులో నేను చేసిన తప్పేమీ లేదు. నేను మటన్ కొట్టుకుంటూ ఉంటాను. నాకు నాటకాలంటే చాలా పిచ్చి. ఏదైనా సినిమాల్లో రోల్ రాకపోతుందా, నాటకం చెయ్యకపోతానని ఎంతో ఎదురు చూసే లోపలనే నా దగ్గరికి విద్య రోహిణిని తీసుకొచ్చింది. రోహిణి తన మేనమామగా నాటకం ఆడమని, అలాగే ఇదంతా ఒక సినిమా అని రాజమౌళి గారి సినిమాలో పాత్ర అని చెప్పి నన్ను ఆ ఊరు తీసుకొచ్చింది. ఆ ఊరు నుంచి వచ్చేటప్పుడే నాకు అర్థమైంది ఇది రాజమౌళి సినిమా కాదు, ఇంట్లో జీవితంలో ఆడే అబద్ధాల నాటకం అని తెలిసి నేను ఎన్నోసార్లు రోహిణికి నేను చెప్పాను, ఈ అబద్ధాలు ఎంతో కాలం నిలబడవు, రేపన్న రోజు నిజం బయటపడితే నీ కాపురమే నాశనం అయిపోతుందని. కానీ తను మాత్రం ఆ అబద్ధాన్ని కంటిన్యూ చేస్తూ ప్రతిసారి నన్ను రప్పించి నాటకం ఆడిస్తూనే వచ్చింది. నాకు అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం తెలియదు బాబు. నాకు మంచితనం తప్ప ఎవరిని మోసం అనేది చేయడం నచ్చదు. కానీ ఆ అమ్మాయి కాపురం నాశనం అవ్వకూడదని ఆ అమ్మాయి చెప్పమన్నట్టల్లా అబద్ధం చెప్పాను. ఇందులో నేను ఎవరిని మోసం చేయలేదు. ఎన్నోసార్లు నిజం చెప్పమని నేను తనకి చెప్పాను. కానీ నిజం చెప్పడం చెప్పకపోవడం అది తన ఇష్టం. తన కాపురం పాడవకూడదని తనకి హెల్ప్ చేశానే తప్ప నా స్వార్థం అంటూ ఏమీ లేదు. నన్ను క్షమించండి అమ్మా అని చెప్పేసి క్షమాపణ అడుగుతూ నిజాలు మొత్తం బయట పెట్టేస్తాడు. ఏంటి ప్రభావతమ్మ, ఏంటి ఒక్కసారే షాక్ ఎదురైపోయింది? మలేషియా నుంచి వస్తున్న కోట్లన్నీ దారిలోనే ఆగిపోయినట్టున్నాయేంటి? చూసావు కదా, నీ కోడలు, మలేషియా కోడలు, కోటీశ్వరాలైన కోడలు తీసుకొచ్చి నాటకం ఆడించింది అంటే ఇక మలేషియా అంటేనే అబద్ధమని అర్థమవుతుంది కదా అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా ఇక ఒక్కసారే రోహిణి దగ్గరికి వెళ్ళి రోహిణి చెంప పగలగొడుతుంది. ఎందుకింత మోసం చేసి మమ్మల్ని నమ్మించి కోటీశ్వరాలని చెప్పి నా కొడుకు అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకుని వాడి జీవితంతో ఆడుకుంటావా? అసలు నీకు మనసు అనేదే లేదా? మనస్సాక్షి లేదా? కోట్లున్నాయి, మలేషియాలో నాన్నున్నాడు, అమ్మ చనిపోయింది, నాన్న మరో పెళ్లి చేసుకుని నన్ను వదిలేశాడని ఎంత డ్రామాని క్రియేట్ చేశావు? ఇంతగా మోసం చేయడానికి నేను నా కొడుకే దొరికామా? అంత అమాయకత్వంగా మేమే కనిపించామా? నేనేమి అమాయకురాల్ని కాదు. నువ్వు డబ్బు గురించి చెప్పావు కాబట్టి నిజంగానే డబ్బున్న అమ్మాయివని నమ్మాను. కానీ ఇప్పుడు మోసం చేశావని తెలిసిన తర్వాత నిన్నెలా క్షమిస్తాను? నా కొడుకు డిగ్రీల మీద డిగ్రీలు చదివాడు, పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలని కలలు కన్నాడు. నువ్వు కోటీశ్వరాలు కాబట్టి మీ నాన్న వాడి చేత బిజినెస్ పెట్టించి గొప్పగా బ్రతుకుతాడని ఆశపడ్డాను. ఇదంతా అబద్ధమని తెలిసిన తర్వాత నిన్ను ఎలా క్షమిస్తాను? మీ కొడుకు బిజినెస్ పెట్టడమా?
కోట్లు ఇస్తే మొత్తం ఆర్పేసి వచ్చేస్తాడు. ఏంటి, నువ్వు తప్పు చేసిందే కాక నా కొడుకు మీదే నిందలు వేస్తావా? ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టి నన్ను మోసం చేసి నా కొడుకు జీవితంతో ఆడుకున్నావు. నిన్ను నేనెలా క్షమిస్తాను? నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి లేదు. నా కళ్ళ ముందు కనిపిస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. ఏంటి రోహిణి, ఇంతగా నమ్మాను కదా నిన్ను. నువ్వు చెప్పిన ప్రతిదీ నిజమనుకున్నాను. నువ్వేది చెప్పినా సరే నిజమే చెప్తావని, నన్ను సరిచేయగల దేవతవి నువ్వే అని, నా విషయంలో నువ్వు అంతా మంచిగా చేస్తావనుకున్నాను. కానీ నన్ను ఇలా మోసం చేస్తావని అస్సలు ఊహించలేదు. ఇంతగా మోసం చేయాలని ఎలా అనిపించిందని చెప్పేసి అడుగుతూ ఉంటాడు మనోజ్. చాలేరా, ఇంకా నువ్వు తనతో మాట్లాడుతున్నావు. తనతో మాటలేంటి? తనతో మాట్లాడవలసిన అవసరం మనకి లేదు. ఇక నుంచి నీకు భార్య లేదు. తను నీకు ఎలాంటి సంబంధం లేకుండా పోయింది. తనకి మన ఇంటికి ఇక సంబంధం లేదు. ఈ క్షణం నుంచి తను నా ఇంటి గడప తొక్కడానికి లేదు అని చెప్పేసి ప్రభావతి అయితే రోహిణి చెంప పగలగొట్టి ఇక దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది. మాణిక్యం నిజం బయట పెట్టేయడంతో, ఇంతగా మోసం చేసేవేంటమ్మా? నిజం చెప్పుంటే నిన్ను అప్పుడే కోడలిగా ఒప్పుకునేవాడిని. కానీ నువ్వు మోసం చేసి అందరినీ నిలువున ముంచేశావు. నీకు అసలు మనసు ఎలా ఒప్పింది ఇలా మోసం చేయడానికి? ఇన్ని అబద్ధాలా? చిచి, ఇన్ని అబద్ధాలు ఆడే మనిషి నా ఇంట్లో ఉందంటే నాకే అసహ్యం కలుగుతుందని చెప్పేసి సత్యం కూడా అసహించుకుంటాడు. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే హైప్ బటన్ మీద క్లిక్ చేయండి.